కేసీఆర్ సార్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన వ్యక్తి అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి అని తెలంగాణలో అందరి నోట వినపడే మాట. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ కూతురు కవిత రూపురేఖల్ని పోలినట్లు ఉన్నాయని అప్పట్లోనే కాంగ్రెస్ బీజేపీ నేతలు సహా తెలంగాణ సమాజం నోట కూడా వచ్చిన మాట వాస్తవం. గతం ముగిసింది. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది. దీంతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త రూపంలో తెలంగాణ యాస ఉట్టిపడేలా సీఎం రేవంత్ రెడ్డి కొత్త విగ్రహాన్ని తయారు చేపించారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనున్న సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా రగులుకున్నాయి. ఇదే అంశంపై బారాస నేతలు రంకెలేస్తున్నారు. అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అసలు ఆ విగ్రహం తెలంగాణ తల్లా, కాంగ్రెస్ తల్లా అని కేటీఆర్ అధికార కాంగ్రెస్పై ఎదురుదాడి చేస్తున్నారు. ఇదే టాపిక్పై కాంగ్రెస్కు సపోర్టుగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కేటీఆర్కు వాతలు పెట్టాడు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లే అయినా తెలంగాణ తల్లిగా రేవంత్ ప్రభుత్వం సోనియా గాంధీ విగ్రహం పెట్టలేదు కదా అంటూ కేసీఆర్ని ప్రశంసించారు. అయితే కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవ సభలు ఎందుకు నిర్వహిస్తున్నారు అంటున్నాడు కేటీఆర్. 10 ఏళ్లు మూతపడ్డ కాలేజీలు తెరిచామని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేశామన్నారు. ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టుకి మేము అంబేద్కర్ పేరు పెట్టామన్నారు. దీనికి కౌంటర్గా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ పేరు మార్చారని బీజేపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. కేసీఆర్ సీఎంఓలో ఒక్క దళిత ఐఏఎస్ అధికారి అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. దళిత బంధు అని ఎగిరెగిరి పడుతున్నావు. అసలు రాష్ట్రంలో దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు అని బారాసా శ్రేణులు ఉలిక్కి పడేలా కేటీఆర్ని ఎంపీ లక్ష్మణ్ గట్టిగానే నిలదీశాడు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు లాక్కుంది కేసీఆర్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో భూములు లాక్కొని కలెక్టర్ కార్యాలయం కట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ హరీష్ పర్యటన ఉంది అంటే హౌస్ అరెస్ట్ చేసేవాళ్ళని గుర్తు చేశారు. పోలీస్ వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది మీరు కాదా అని అధికార కాంగ్రెస్కు మద్దతుగా గత ప్రభుత్వంపై లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ విషయంలో కేటీఆర్ అండుకో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ లక్ష్మణ్ మాటలు తూటాలే హాట్ టాపిక్గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.